అంతా కర్ణాటకలోని బెంగళూరు వాసులు ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమా లేక నిద్రమత్త శ్రీవారి దర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు అంటూ అతివేగంతో ముందుకు వెళ్తున్న సిమెంట్ లారీని వెనక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొని 5గురు మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాదం బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో చెన్నై బెంగళూరు హైవేపై చోటు చేసుకుంది. బెంగళూరులోని రాజాజీ నగర్కి చెందిన మోహన్ దాస్ భార్య కుసుమ నాగరాజారావు భార్య జయంతి వీళ్ళ కుమార్తె పూజ బుధవారం వేకుజామున కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. కారు పలమనేరు సమీపంలోని నాగమంగళ వద్ద బైపాస్లోకి తిరగగానే ముందుగా వెళ్తున్న సిమెంట్ లారీ కిందకు 130 కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్ళింది. నిద్రమత్తు కారణమా లేక కారు కంట్రోల్ చేయలేకపోయారనే కారణాలు పూర్తిగా తెలియరాలేదన్నటువంటి హైలైట్ చేశారు. అయితే రాధికకు ఇన్ని రాయితీల విజయనగరంలో ప్రైవేట్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ బాబు సర్కార్ బంపర్ ఆఫర్ 240 కోట్ల యూనిట్కి 95.98 కోట్ల లబ్ధి. ప్రభుత్వానికి వాటా లేదు, రాబడి లేదు. ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలకు సాధారణంగా 15% లోపే రాయితీలు. రాధిక వెజిటబుల్ ఆయిల్స్ మాత్రం స్పెషల్ 44% పైగా రాయితీలు. ప్రభుత్వ రంగంలోని ఏపీ ఆయిల్ ఫెడ్ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ కంపెనీకి దోచుకునే స్కెచ్. దొడ్డిదారిని ప్రజాధనం లూటీ చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమకు ఆర్థిక చేయూతనివ్వకుండా ప్రైవేట్ రంగంలో ఏర్పడే పరిశ్రమలకు రాయితీల రూపంలో అడ్డగోలుగా లబ్ధి చేకూరుస్తోంది. విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం కొత్తకి గ్రామం వద్ద 240 కోట్ల ప్రైవేట్ రంగంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఎందుకు నిదర్శనం. ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టులో 44% పైగా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమల వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే